తారీఖుల వారీగా ఇచ్చిన మాట ప్రకారం చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బీసీల పట్ల ఏదైతే ఏలూరులో 2019 ఎన్నికలకు ముందు జరిపినటువంటి బీసీల సభలో ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా టచ్ చేస్తూ, అంతకుముందు కూడా చూసాం బీసీలకు ప్రధానమైనటువంటి కొరత ఎక్కడంటే చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల చట్టసభల్లో 50% ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం కనీసం 10-12% కూడా దాటనటువంటి అంశాన్ని కూడా మా పార్టీ గుర్తించి ఆనాటి పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో ప్రైవేటుగా బిల్లు ఏదైతే పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి ఘనత ఉంది. ఆ దేశంలోని 2-3 పార్టీలు ఈ యొక్క బిల్లుకు సపోర్ట్ చేసిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ తోకముడిచి బీసీల పార్టీ అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీల పక్షాన ఏ రోజు నిలబడలేదు. అట్లాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని తీసుకొచ్చినటువంటి జీవోను కూడా తన అనుయాయుడైనటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి చేత హైకోర్టులో సవాల్ చేసి, ఏదైతే ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇందిరా సాహ్ని వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని దాన్ని బేస్ చేసుకొని దాన్ని స్టే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అవుట్డోర్ పాలిటిక్స్ మనం చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని చూస్తామంటే కాపులకు బీసీలకు మధ్య వైరం పెట్టాలని చెప్పి కాపులను బీసీలో చేరుస్తామని ప్రకటన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు 50% ఉంటే వాళ్ళ వాటాలే సరిగ్గా అందలేదని లబోదిబోమంటుంటే మళ్ళా కాపులు వాళ్ళు 17% క్లెయిమ్ చేసుకుంటుంటే వాళ్ళని తీసుకొచ్చి బీసీల్లో కలుపుతాడట. అట్లాగే వాళ్ళకి ప్రత్యేకంగా కాపులకు కార్పొరేషన్ పెట్టి రాజకీయంగా కాపులకు చంద్రబాబుకు ఉన్నటువంటి వైరాన్ని అది రాజకీయంగా తనకు సమాధి అవుతుందని గ్రహించి చాలా తెలివిగా కాపులను హక్కును చేర్చుకునేటటువంటి అంశం చూసాం. అట్లాగే రంగా కొడుకు ఏదైతే రంగా మర్డర్ అంశం కూడా చాలా వివాదాస్పదం. అది తెలుగుదేశం పార్టీలో ఆనాడు చంద్రబాబు నాయుడు దీనికి బ్యాక్ డ్రాప్ ఉన్నాడని ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు వీధి వీధిన. కానీ వాళ్ళ కుమారుడిని ట్రాపేసి పార్టీలో తీసుకొచ్చి ఎదగకుండా చేయటం. మళ్ళీ పవన్ కళ్యాణ్ అంశం కూడా ఇట్లా చంద్రబాబు నాయుడు గారు తాను రాజకీయ వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక ఫార్ములాటిక్ పాలిటిక్స్ ఏదైతే మైండ్ గేమ్ చేస్తా ఉందో చూస్తున్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ముస్లింలు ఏదైతే ఎంఐఎం ని ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ బీసీలకు సంబంధించినటువంటి పార్టీలను ఎదుర్కోవడానికి ఓట్ బ్యాంక్ చేల్చడానికి వాడుకునేటువంటి విధానంలోనే